హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిహెచ్ మెగా వ్లాగ్స్. రీసెంట్గా మేము అమెజాన్లో శాంసంగ్ సంబంధించినటువంటి 4K వివిడ్ ప్రో 2024 మోడల్ని తీసుకున్నాము. సో అది ఎలా ఉందనేది వీడియోలో చూసేద్దాం. ముందుగా బాక్స్ కంటెంట్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. మనకి అమెజాన్ నుంచి డెలివరీ చేసిన వాళ్ళే ఓపెన్ బాక్స్ డెలివరీ టైప్లో ఇలా ఇవ్వడం జరుగుతుంది. మనం వాళ్ళు వచ్చేంత వరకు ఓపెన్ చేయకుండా ఉండడమే మంచిది డెలివరీ చేసిన తర్వాత. సో ఇలా డెలివరీ చేసిన తర్వాత ఒకరు వచ్చి మనకి వీడియో షూట్ చేసుకోమని చెప్పి లోపల ఉన్న కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి, బాక్స్లో ఎలా వచ్చాయి, ఇవన్నీ చూపించడం జరుగుతుంది. టీవీకి ఏమైనా డ్యామేజ్ జరిగిందా లేదా అనేది మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఒకవేళ డ్యామేజ్ ప్రోడక్ట్ మనకు వస్తే వెంటనే వాళ్ళ చేత రిటర్న్ పంపించేయచ్చు. టీవీతో పాటు మనం బాక్స్లో ఉన్న కంటెంట్ చూసుకుంటే 2 టేబుల్ టాప్ స్టాండ్లు ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు కొన్ని పేపర్ వర్క్ అండ్ రిమోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రిమోట్ అనేది సోలార్ రిమోటు. సో ఇది ఒక మనం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం బ్యాటరీల కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా సోలార్తోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఎండ లేనప్పుడు సోలార్ బ్యాటరీ పనిచేయలేదంటే దానికి టైప్ సి ఛార్జర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి టీవీ డెలివరీ అయిన తర్వాత అమెజాన్ సర్వీస్ సెంటర్ నుంచి మనకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారండి. సో మన యొక్క టైం అవైలబిలిటీని బట్టి వాళ్ళైతే రావడం జరుగుతుంది. వాల్ మౌంట్ అనేది వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం టీవీ బిగించుకోవాలంటే వాల్ మౌంట్ అనేది మనం కొనుక్కోవాల్సిన పని లేకుండా వాళ్ళ సైడ్ నుంచే ఫ్రీగా ప్రొవైడ్ జరుగుతుంది. దీనికి వాళ్ళు ఎటువంటి సర్వీస్ ఛార్జ్ కూడా చేయడం లేదు. టీవీ వాల్కి ఫిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ టైం సెటప్ కూడా వాళ్ళే చేసి ఇస్తారు మనకి. ఈ టీవీ మనకి ఈ శాంసంగ్ వాళ్ళ ఓన్ ఓఎస్ టైజన్ ఓఎస్తో రావడం జరుగుతుంది. మనకి ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ కాదు, కానీ ఆండ్రాయిడ్లో ఉన్న యాప్స్ అన్నీ ఇందులో అవైలబుల్లో ఉంటాయి. మనకు కావాల్సిన ఓటీటీ యాప్స్ ఇంకా ఏవైనా యాప్స్ కావాలన్నా కానీ మొత్తం అవైలబుల్లో ఉంటాయి. అవన్నీ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీళ్ళ ప్లే స్టోర్ నుంచే. ఇంకో మంచి విషయం ఏమిటంటే ఈ టీవీలో మనకి ఫ్రీగా లైవ్ ఛానల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒక 100-120+ ఛానల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కానీ వీటిల్లో మనకు పనికొచ్చేవి అయితే ఏవి ఉండవు. ఓన్లీ న్యూస్ ఛానల్స్, కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఇవ్వడం జరుగుతుంది. టీవీ అంతా సెటప్ చేసిన తర్వాత యుఐ అయితే ఇలా ఉంటుంది. యుఐలో నేనైతే ఏం ల్యాగ్స్ అనేవి గమనించలేదు, స్మూత్గానే ఉంది. దాంతోపాటు వీళ్ళు శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ అనే ఒక సపరేట్గా తీసుకొని వచ్చారు ఈ టీవీలో. దీంతో మనం ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైజెస్ అన్నీ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా శాంసంగ్ మొబైల్ కానీ శాంసంగ్ వాచ్ కానీ ఉంటే ఈ టీవీతో ఈజీగా పేర్ చేసుకొని మీ ఫోన్ ఎక్కడన్నా మర్చిపోయినా ఈ టీవీ నుంచే రింగ్ ఇవ్వడం కానీ వాచ్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకో మంచి విషయం ఏంటంటే దీంట్లో మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించిన యాప్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మన ల్యాప్టాప్ని ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ టీవీకి. ఫైనల్గా టీవీ అంటే మనకి మెయిన్ పిక్చర్ క్వాలిటీ చాలా బాగుండాలి. సో ఈ టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి వీడియో ద్వారా చెక్ చేయండి. ఈ టీవీలో ఒక మెయిన్ కాన్ ఏంటంటే వ్యూవింగ్ యాంగిల్స్ 175 degrees నుంచి చూస్తే పిక్చర్ అనేది కొంచెం గ్రేయిష్గా రావడం జరుగుతుంది. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. మనం ఒకవేళ ఎదురు నుంచి చూస్తుంటే పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సైడ్ నుంచి చూస్తేనే కొంచెం మనకి తేడాలాగా కనిపిస్తుంటుంది. అది ఒక్కటి తప్పించి ఈ టీవీలో నాకైతే ఏం నెగిటివ్స్ అయితే కనిపించలేదు. ఈ టీవీ 20 watt సౌండ్ అవుట్పుట్తో రావడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగానే ఉంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ టీవీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు ఈ టీవీని పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దయచేసి ఆ లింక్ నుంచి బై చేయండి. మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.